రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండేందుకు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఇది కొంతమంది అక్రమార్కులకు వరంగా మారింది. పెన్నా పరివాహక ప్రాంతాలలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో పెన్నా నదిని కొల్లగొడుతున్నారు. ఈ ఇసుకను ఖాళీ స్థలాలు లేఅవుట్లకు చదును చేసేందుకు వాడుతున్నారు. దీంతో ఇంటి నిర్మాణం చేసుకునే భవన కార్మికులు ఇసుక దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా జరిగితే రానున్న రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఇసుక దొరకని పరిస్థితి నెలకొంటుంది. బొచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు సెంటర్ వద్ద ఉన్న ఖాళీ స్థలం చదునుకు వందలాది ట్రిప్పులు ట్రాక్టర్లతో ఇసుక తరలించి చదును చేస్తున్న సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండేందుకు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఇది కొంతమంది అక్రమార్కులకు వరంగా మారింది. పెన్నా పరివాహక ప్రాంతాలలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో పెన్నా నదిని కొల్లగొడుతున్నారు. ఈ ఇసుకను ఖాళీ స్థలాలు లేఅవుట్లకు చదును చేసేందుకు వాడుతున్నారు. దీంతో ఇంటి నిర్మాణం చేసుకునే భవన కార్మికులు ఇసుక దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా జరిగితే రానున్న రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఇసుక దొరకని పరిస్థితి నెలకొంటుంది. బొచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు సెంటర్ వద్ద ఉన్న ఖాళీ స్థలం చదునుకు వందలాది ట్రిప్పులు ట్రాక్టర్లతో ఇసుక తరలించి చదును చేస్తున్న సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.